వస్తున్నారన్నా. బోరబండ శంకర్ ఎలియాస్ కొరడా వీరి నుంచి ఎవడో తప్పించుకోలేడురా. ఈ సింగిల్ గుండు శివన్న అలియాస్ పిస్టల్ వీరి నుంచి తప్పించుకోలేడురా. ఇప్పుడు మిమ్మల్ని తప్పించుకునే కదన్నా పారిపోతున్నాడు. నువ్వు నోరు మీరా టఫా. నా దగ్గర డబ్బులు తీసుకుని నన్ను చంపడానికి వస్తున్నారేంట్రా? నిన్ను చంపడానికా? నన్నేమో అనుకుని అనవసరంగా పరిగెడుతున్నాను కదన్నా. అరే ఓ సాంబ, తర్వాత వాళ్ళు వచ్చేస్తున్నారు. పరిగెత్తన్నా, బతుకుంటే మేక కర్పూరాలు తిని బతుకొచ్చా. పరిగెత్తు. స్టూడియోలో అంగుళం వెతకండిరా. ఎక్కడ దొరికితే అక్కడ నేల నాకించండి. ఆడి చేత మొదటి నుంచి మనం కలిసి ఉన్నట్టయితే ఇలాంటి జఫాగాళ్ళని ఎప్పుడో ఏరి పారేస్తుండేవాళ్ళం. ఎప్పటికైనా కలిసాం కదా, సమాజంలో ఇలాంటి చీడ పురుగులు స్థితి పేద్దాం. ఏంది డిస్టర్బ్ చేస్తున్నారు? మేము మహారాజులం. మేము మహారౌడీలం. ఆడెవడో చూడు శ్రీకృష్ణదేవరాయలు గంట పేసుకున్నాడు. భూమికి జాయిన్ లేడు. అన్నా ఇది ఏం వేషమన్నా? చదువు సంజయ్ పెట్టుకున్నావిట్రా? శ్రీకృష్ణదేవరాయలు రా. నేను హిస్టరీ చదివిన. శ్రీకృష్ణదేవరాయలు పొడువుగా ఎర్రగుంటాడు. ఈడేందన్నా పొట్టిగా నల్లగా ఉన్నాడు. అన్నా ఈ పొట్టుడు మన పొట్టులానే ఉన్నానా? అందరూ వచ్చేయండి రా. ఇంకోసారి ట్రై చేస్తా. అదో సింగిల్ గుండె జీప్ వెళ్ళిపోతాయి. మన నడిచి రావాలి. జీప్ కన్నా ఫాస్ట్ గా ముందు పరిగెత్తున్నాడు. మన జీప్ వెనకాల పరిగెడితే సేజ్ ఎలాగవుద్దురా? సింగిల్ గుంటతో చంపేస్తాను రా. వద్దనయ్యా, అది పేలతో సావదు. ఆగరా రే, ఆగు. నా కొరట పవర్ అంటే చూస్తాను. ఆగు. కమాన్ రా, వెళ్ళి పట్టుకోండి రా. దొరకలేదన్నా, పారిపోయాడు. రాయ్, ఈ కొరడా వీరు నుంచి ఎవడో తప్పించుకోలేడు రా. ఇప్పుడు తప్పించుకోడు కదా. కృష్ణదేవరాయలు మరీ ఇంత పొట్టిగా ఉండడన్నా, అందుకే గుర్తుపట్టేశారు. హైటే ప్రాబ్లం, ఫేస్ మ్యాచ్. అరే, వాళ్ళు ఊహించినంత ఎత్తుకెదిగి నా పిల్లని నేనే తెచ్చుకుంటా. ఇలా మన రోడ్డు ఎక్కించడానికి ఈ కొరడా కోపేయాలన్నయ్య. వాడు భూగోళంలో ఎక్కడ దాక్కున్నా సరే పట్టుకుని ఒకసారికి 3 సార్లు చంపేస్తా. ఈడేందన్నా ఇంత పొడుగున్నాడు? రే, చదువు సంజయాలని జఫాగాళ్ళని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. వాడు ఛత్రపతి శివాజీరా. నేను హిస్టరీ చదివిన. శివాజీ క్రీస్తు 16వ శతాబ్దంలో చచ్చిపోయిండు. క్రీశా అంటే ఏంట్రా? క్రీస్తు శకం అన్నా. ఇంత చదువుకున్నా నీకు అంత అర్థం కదా? శివాజీ కాదన్నా, మనం వెతుకుతున్న పొట్టోడు. శివాజీ ఇంత ఎత్తుండకూడదురా. ఇది చరిత్రకే అవమానం. వాడి కాళ్ళు నరికేయాలి. రాయ్, అటాక్! పరిగెత్తడం నా వల్ల కాదు. నా డెన్నికి వెళ్ళి ఫుల్గా టార్పాలు కప్పుకుంటా. మొన్న కృష్ణదేవరాయలు, నేను ఛత్రపతి శివాజీ. ఇవాళ ఏ గెటప్ లో వస్తాడో చూడాలి. వాడు ఏ గెటప్ లో వచ్చినా ఈ రింగ్ రోడ్డు మీద చెల్లాల్సిందే. ఈ దెబ్బతో వాడు కను పాప కరువైన కనులేదుకో
అయ్యా బాబాయ్ ధర్మం చేయండి అయ్యా. ఎవడరా నువ్వు? గుడ్డోని బాబయ్య. పొద్దున్నే మేమే అడుక్కుంటుంటే బాబాయ్ మీరయ్యా. ఇద్దరిది రాది చెరో 25 రూపాయలు. ఇద్దరు కలిసిపోయా తెలుసా? ఇది తీసుకొని వెళ్ళు. ఐ డోంట్ యాక్సెప్ట్ 5 రూపీస్ కాయిన్స్. ఓకే అన్నా ఇది ఆ పొట్టోడేనా? అయ్యా పొట్టోనే అయ్యా. మరి ఈ మారు వేషం ఎందుకు వచ్చావురా? దూరం నుంచి నేను మీకు కనబడితే మీరు ఎక్కడ తుప్పుకుని కాల్ చేస్తాను భయపడి అలా వేషం వేసుకొచ్చానయ్యా. అయ్యా మీకు సగం డబ్బులు ఇచ్చానయ్యా. మీరిద్దరూ కలిసిపోయారు కాబట్టి మిగతా డబ్బులు ఇచ్చేస్తానయ్యా. ఇదిగో ఆ రిషి హాస్పిటల్లో ఆ కిడ్నాపర్ గారి బుడ్డి చెల్లెలు ఉందయ్యా. దాన్ని తీసుకొచ్చి నాకు అప్పు ఇచ్చేయండి అయ్యా. డబ్బులు తీసుకోండి అయ్యా. అనవసరంగా పనులు ఆపుకుని రోడ్ల మీద తిరిగి వీడు ఫుల్ పేమెంట్ ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి వీడి దగ్గర పడేసామనుకో మన గొడవ వెళ్ళిపోతుంది. అలాగే